హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో భూసేకరణ జరిపిన భూముల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్లాట్లు రద్దు చేస్తూ సిఆర్డీఏ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్లు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను కూడా హైకోర్టు కొట్టేసింది. రాజధాని రైతులు హైకోర్టులో మరో విజయం సాధించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ ఒప్పందం కింద భూమిని సేకరించింది. కొంతమంది రైతులు తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణానికి అవసరమైన భూములను భూ సేకరణ ప్రక్రియ ద్వారా సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులని చెప్పి భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసింది. పైగా ఈ భూముల్లో ల్యాండ్ పూలింగ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రైతుల అనుమతి లేకుండా ప్లాట్లు రద్దు చేయవచ్చని సిఆర్డీఏ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. వెంటనే భూసేకరణ ప్రక్రియలో ఉన్న భూముల్లో ఇచ్చిన 862 ప్లాట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేయాలని సిఆర్డీఏ కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్లు ప్లాట్లు రద్దు చేస్తూ నోటీసులు పంపారు. ఈ నోటీసులను రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. రైతుల తరపున న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్ బాబు, సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. సిఆర్డీఏ చట్టంలో తమకు అనుకూలంగా సవరణలు చేయడంతో పాటు మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా వ్యవహరిస్తుందని వాదించారు. పైగా రైతుల ప్లాట్లు రద్దుకు సంబంధించి వారి వాదనలు వినకుండా రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం రైతులకు ఇచ్చిన ప్లాట్లు భూసేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లోనే ఉండాలని వాదించారు. ఇరు వర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సిఆర్డీఏ నిర్ణయాన్ని, కమిషనర్ ఇచ్చిన ఆదేశాలతో తహసీల్దార్లు ఇచ్చిన నోటీసులను ధర్మాసనం కొట్టివేసింది. సిఆర్డీఏ కావాలంటే నిబంధనల ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి వివరణ ఇచ్చేందుకు 3 వారాల సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా రైతుల వాదనలు వ్యక్తిగతంగా వినిపించేందుకు కూడా సమయం ఇవ్వాలని ఆదేశించింది.